హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్. నేను మీ అనిత. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల్ మాదాపూర్ గ్రామంలో ధర్నా చేస్తున్న గ్రామ ప్రజలు నాయకులు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నాయకులు మాట్లాడుతూ పగుళ్లు ఏర్పడుతున్నాయని, అలాగే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి బాధను వ్యక్తం చేశారు. మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ గ్రామంలో గ్రామ పదాలు అడగాలి, లేకపోతే గుళ్ళు అడగాలి, లేకపోతే రోడ్ మీద వేయడానికి గ్రామాభిప్రాయ సేకరణ కావాలి. ఆ రోజు ఎవరు రాలే ఊళ్ళకి వచ్చి మాది కూడా వినాలిగా. కార్యక్రమం పెద్దది, సమాచారం చిన్నది. అది ఏదో నామమాత్రం సమాచారం. గ్రామాభిప్రాయ సేకరణ కావాలి. ప్రజల మిషన్ పై గ్రామాభిప్రాయ సేకరణ కావాలి. కాపాడుకుందాం మన భవిష్యత్తుని మనమే కాపాడుకుందాం. మోసపూరితమైన ఎన్సిఎల్ కంపెనీ, మోసపూరితమైన ఎన్సిఎల్ కంపెనీ మనమే మాదాపూర్ ఐక్యత, మాదాపూర్ ఐక్యత, మాదాపూర్ ఐక్యత. మా ఊరు కాపాడుకుంటామని వస్తామా మేము ఒక 5 నిమిషాలు మేమేం అర్థాలు అలవాట్లేదు. మేము శాశ్వతంగా ఏం చేస్తలేము, శాంతియుతంగా మాట్లాడుకుంటాం. మరి చేసుకుంటాం. ఒక 10 నిమిషాలు టైం ఒక 10 నిమిషాలు ఇవ్వరన్నా ఆవురన్నా లేదు ఒక 10 నిమిషాలు మేము మా ఊరు మీద కాపాడుకోవద్దా ఎందుకు వస్తారు మా ఊరు మీరు ఒక 10 నిమిషాలు ఆవురు 10 నిమిషాలు ఆవురు మేము మా ఊరు మీద కాపాడుకోవాలి. ఎందుకంటే ఆవు ఒక 10 నిమిషాలు. మాదాపూర్ గ్రామాన్ని గత 25 సంవత్సరాల క్రితం 2 గుట్టల్ని కొన్నారు. 2 గుట్టల్ని కొని 25 ఏళ్ళకోలే గుట్టల్ని మొత్తం క్రషర్ మిషన్ పేరుతోటి మెల్లమెల్లగా సాఫ్ చేసిర్రు. ఈ గుట్ట పాతలు కొన్నదే 25 ఏళ్ళకోలే. పరిస్థితి ఇదైందంటే పాత గుట్ట ఇంకొక 10 ఏళ్ళు వాళ్ళే గుట్టని తొలిచే విధంగా వాళ్ళది ఇంకా పర్మిషన్ ఉందంట. అది ఓను ఇంకొక 15 ఎకరాల భూమిలో ఉన్న విస్తీర్ణాన్ని కూడా ఆయన తమ్మికి ఎన్సిఎల్ కంపెనీ అనే పేరుతోటి వాళ్ళు కొత్తగా వచ్చారు. ఆల్రెడీ వెనక మళ్ళీ అన్ని రకాలుగా తెలవకుండా సాప కింద నీరులాగా పర్మిషన్లు తీసుకురు. ఎవరెవరు నాయకులు వాళ్ళనందరినీ కట్టేసుకురు, ఎవరెవరు పరిస్థితులు ఎవరెవరు పెద్దలు వాళ్ళనందరినీ ఇచ్చేసుకురు. మొత్తం మటుకు మోసపూరితంగా సాప కింద నీరులాగా ఎవరెవరు నాయకుల్ని ఎవరెవరు పరిస్థితిని వెనక మళ్ళా ఆకట్టుకొని లాస్ట్ మూమెంట్ లా తెల్లారి రేపరంగా ఒక చిన్న మీటింగ్ పెట్టి గ్రామస్తులకు తెలియజేసింది. 25 ఏళ్లకోలే చెప్పరాని అవస్థ పడ్డం, చెప్పరాని బాధలు పట్టి గుట్టలు గ్రామానికి దగ్గరున్న మా యొక్క గుట్ట మాయమగుడే కాకుండా దానివల్ల అవస్థలైనవి. ఇల్లు మొత్తం క్రాకులైనవి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందట. మీ ఇల్లుని క్రాకులు కాకుండా, మీకు ఇంత శబ్దం రాకుండా, మీ కళ్ళలో దుమ్ము పడకుండా మీ గుట్టలు లేస్తామని చెప్పారు. మా కళ్ళలో దుమ్మొద్దు, మీ కొత్త టెక్నాలజీ వద్దు, మాకు సహజ సిద్ధమైన మా గుట్టను అట్టే ఉంచరు, మా చెట్లను అట్టే ఉంచరు. దాని మీద పాము, పుట్ట, పక్షి సర్వమైన గోదలు, సీతాఫల చెట్లు, సర్వమైన సంపద, వన సంపద, సహజ సిద్ధమైన భగవంతుడు ఇచ్చిన సంపదని సర్వనాశనం చేసే పరిస్థితుల మటుకు మీరు ఉండబోద్దని చెప్పేసి మా గ్రామాపురం
గ్రామస్తులం కరా గంటిగా కుమ్మడిగా మా గ్రామ సర్పంచ్తో సహా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు కుండలు ఇచ్చి బిందెలు దొబ్బిపోయే రకం, వాళ్ళు బిస్కెట్ ఇచ్చి వాళ్ళు గుట్టను దొబ్బిపోయే రకం. ఆల్రెడీ బిస్కెట్ ఇచ్చినా మేము ఆ బిస్కెట్లకు ఆ కుండలకు మేము భయపడే రకం కాదు. గుట్టలను మటుకు సాదా సిద్ధమైన ఆ రెండే గుట్టలు, ఆ రెండు మా కళ్ళు మా గ్రామాన్ని రక్షించే విధంగా, మా గ్రామం దగ్గరున్నది కాబట్టి ఆ గ్రామ గుట్టల్ని రక్షించే విధంగా మేము ఉంటామని చెప్పేసి ఆ గుట్టకు మద్దతుగా మా నాయకులను కూడా అందరినీ ఒక 10 తారీఖు తర్వాత అందరినీ పిలిపించుకుంటామని చెప్పేసి వారి ద్వారా కూడా మా గుట్టల్ని కాపాడుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మా మాదాపూర్ గ్రామానికి గత 25 సంవత్సరాలుగా 2 క్రషర్లతోటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి మా బాల్యం మొత్తం మేము ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ తోని, ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ తోటి ఇబ్బందులు పడున్నాం. రేపటి మా భవిష్యత్తు, రేపు వచ్చే భవిష్యత్తులు కూడా ఇలాంటి ఇబ్బందులు పడదు అని మేము ఈ యొక్క సంకల్పంతో మా మాదాపూర్ గ్రామ వార్డు సభ్యులు మరియు మా గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఇవాళ ఈ యొక్క రోడ్డు రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి మేము ఈ యొక్క క్రషర్ల వల్ల ఎన్ని ఇబ్బందులు గురవుతున్నాం అనేది మీరు గ్రామంలో ఒక్కసారి తిరుగుతే తెలుస్తుంది. ఫస్ట్ ఇది ఏదైతే ఉన్న క్రషర్లు 2 లక్షల టన్నులు మేము ప్రతి సంవత్సరం తీస్తామని చెప్తున్నారు. ఆ 2 లక్షల టన్నులకే మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మరి ఈ యొక్క కొత్త క్రషర్ ఇది ఒక పెద్ద కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. మరి ఈ క్రషర్ 10 లక్షల టన్నులను ప్రతి సంవత్సరం తీస్తుందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. మరి 10 లక్షలు అంటే ఈ మాదాపూర్ గ్రామానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది మా ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మా పిల్లలు కింద పడుకుంటే మాకు చిన్న పిల్లలకు బ్రెయిన్ కూడా వాళ్ళకి బ్రెయిన్ దెబ్బతినే ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి విధంగా మళ్ళా మా ఇల్లులు కూడా అన్ని ఎంతో కష్టపడి పేదోడు ఇల్లు కట్టుకుంటే మరి ఆ ఇల్లులు కూడా క్రాక్లు వచ్చి మరి ఆ నాణ్యతతో తగ్గించి మళ్ళీ అవి ఢిల్లీకి కూలిపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పెద్దలతో సహకారంతో, మా వార్డు సభ్యులతో సహకారంతో ఇవాళ మేము ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకొని మా మాదాపూర్ గ్రామ ఐక్యతను ముందుకు తీసుకునే విధంగా మేము కలిసికట్టుగా పోరాడతాం. ఈ ఎన్సిఎల్ కంపెనీని మాదాపూర్ దరిదాపులో కూడా రాకుండా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మాకు ఇలాంటి మంచి సపోర్ట్ని ఇచ్చినందుకు గ్రామస్తులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాదాపూర్లో పెట్టబోయే నూతన క్రషర్ ఏదైతే ఉందో అది ఎన్సిఎల్ కంపెనీ అనేది చాలా ఇంతకుముందు 2 క్రషర్లే ఆల్రెడీ 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉండే. కానీ ఇది 10 లక్షలు అంటే దానికి 5 రెట్లు అఫీషియల్గా చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా వాళ్ళు 20 చేయొచ్చు, 30 చేయొచ్చు. వారు ఎవరు పోయి మనం చూడము చేయము. అది రోజు మన బాంబులు వేలుస్తుంటే ఇళ్ళన్నీ ఖరాబ్ అవుతున్నాయి, పర్రెలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆ కష్టపడి కట్టుకున్న ఇళ్ళు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి, కూలుతున్నాయి. కొన్ని అయితే స్లాబ్లు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా ఈరోజు మాదాపూర్ గ్రామ ప్రజలంతా నిరసనలు తెలిపినాం. పర్యావరణాన్ని కాపాడుతూ మాదాపూర్ గ్రామ ప్రజల భవిష్యత్తు కాపాడుకుందాం. రేపటి నాడు అంటే 20 ఏళ్ల నుంచి ఈ క్రషర్ల వల్ల ఆల్రెడీ నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ సమస్య ఉండే. మళ్ళీ దీంతో పాటు ఈ కొత్త క్రషర్ల వల్ల ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది, వాయు కాలుష్యం. దీనివల్ల ఊరు ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాయు సమస్యలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బోర్లు కూడా నడుస్తలేవు. చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం డస్ట్తో పడి ఫోటోసింథసిస్ జరగకుండా పంటలు నష్టపోతున్నారు ఊర్లో. అట్లాంటి కాకుండా ఇంకా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. కొందరైతే ఆ రోడ్డు డ్యామేజ్లో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది మాదాపూర్ ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము గ్రామ ప్రజలంతా ఒకటై ధర్నా తీయడం జరిగింది. మా పోరాటం ఇంతటితో ఆగకుండా రేపటి నాడు లీగల్గా కూడా కొట్లాడడానికి మేము ఇదే పాఠం మీద ఉండి మేము మా మాదాపూర్ తరఫున దాని ఎన్సిఎల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతామని మాటిస్తున్నాం.